తేలక తప్పదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దోషిగా తేల్తారు, నారా లోకేష్ గారు, నారాయణ గారు అందరూ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ చివరిగా మరి చంద్రబాబు నాయుడు గారిని నేను రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఆయన ఈ మధ్య అసెంబ్లీలో చూస్తూ ఉన్నా, నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి గారు నా ఆరాధ్య దైవం అని, ఆయన మళ్ళీ నేను బతికి బట్టగట్టానని. సార్ చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం అయితే మీరు గుండె మీద చేసి చెప్పుకోండి. మీరు ఈ కేసులో, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మీరు మరి అధికారులు కానివ్వండి, అదేవిధంగా మీ అనుచరుల కోసం, మీకోసం, మీ హెరిటేజ్ కోసం మీరు అన్యాయంగా, అక్రమంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేశారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నేను చేయలేదు అని అన్నారా, ఆ మాట అదే దేవుడు సాక్షిగా చెప్పి గౌరవ న్యాయస్థానంలో మరి నిలబడి కేసును ఎదుర్కోమని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. రెండవది, లేని పక్షంలో ఈ మధ్య ఎక్కడో చూశానండి వాట్సాప్లో, శివుడి మెడలో పాము ఉంది, నేను ఆ పామును పట్టుకుంటాను అని. 2029లో ఖచ్చితంగా చివరికి పాములు పట్టుకొనే నువ్వు వీధులెమ్మడి తిరుగుతావు అనే దాన్ని నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఇలాంటి కేసులు మీరు తప్పుదారి పట్టించి చట్టాన్ని, న్యాయాన్ని ఉల్లంఘించాలని ప్రయత్నం చేస్తే చివరికి వీధులమ్మట తిరుగుతా పాములు పట్టుకొని పాములు ఆడించుకునేటటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రజలు ధర్మం, నీతి, న్యాయం తీసుకొస్తాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్, ఓటుకు నోటు విషయంలో కూడా ఎందుకని సైలెంట్ ట్రేడ్ సబ్జెక్టు నేను చెప్తానండి, బట్ ఇది డిబేట్ ఇవాళ దాని మీద నేను మాట్లాడతాను. సార్, కేసులంటే ఒక్కొక్కటి క్రాష్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి ఇండికేషన్ వెళ్తారు జనాల్లోకి? ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళే తమ మీద కేసులన్నీ కూడా కొట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదే అంటానండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడు, ఆ తప్పుని సాక్ష్యాధారాలతో ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ వేసింది. అసలు చరిత్రలో అనుకుంటా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తున్నటువంటి తప్పులు, అన్యాయం, దుర్మార్గం ఏదైతే ఉందో అది భావితరాలకి రేపొద్దున ఎలాంటి మార్గం చూపిస్తుందని చెప్పేసి భయపడాలి మనందరం కూడా. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసులు కొట్టేటివి ఏంటండి? గౌరవ న్యాయస్థానాన్ని ఒక్కసారి గమనించండి. ఒకవేళ ఏదన్నా ఒక చిన్న ఆఫీసులో ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి ఎవరన్నా పట్టుకుంటే ఫిర్యాదుదారుడు, లంచం తీసుకున్న ఇద్దరు కూడా ఒకవేళ చట్టానికి తెలియకుండా కోర్టు బయట మళ్ళా ఏకమయ్యి తప్పుడు స్టేట్మెంట్లు గౌరవ న్యాయస్థానం ముందిస్తే కోర్టు ఏముంటుందండి? ఏమయ్యా, గౌరవ న్యాయస్థానం టయాన్ని వేస్ట్ చేస్తావా? న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీరు చట్టంతో ఆటలాడుకుంటారా అని చెప్పేసి